ప్రైజ్ లార్డ్. మీకు అందరికి నా వందనాలు. దేవుని నామానికి మహిమ కలుగుగాక. బాగున్నారా? ప్రైజ్ లార్డ్ అండి. సరే, బైబిల్లో మనము ఒక మాట చూసుకుందాము. మరి పరిశుద్ధ గ్రంథములో బైబిల్లో యెషయా గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనాలు. మీ దగ్గర బైబిల్ ఉంటే ఒకసారి మీరు చూడండి. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 2వ వచనం. అక్కడ ఏమంటుండు? ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేసి తిని, వారు నా మీద తిరగబడి ఉన్నారు. చూడు, ఆకాశమా ఆలకించుము, భూమిని చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేశాను, కానీ వాళ్ళు నా మీద తిరగబడి ఉన్నారు. ఎస్, ఎవరితో అంటుండు దేవుడు? దేవాది దేవుడు నిజంగా ఆకాశమా ఆలకించు, భూమిని చెవియొగ్గు, నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేశాను, కానీ వాళ్ళు నా మీద తిరగబడి ఉన్నారు. ఇజ్రాయేల్ జనం ఎవరు తిరగబడి ఉన్నారు దేవుని మీద? ఈరోజు నువ్వు ఆలోచన చెయ్యు. ఒక క్రైస్తవునిగా, ఒక దేవుని బోధకునిగా, ఒక దేవుని బిడ్డగా, ఒక దేవుని యొక్క విశ్వాసిగా ఆలోచన చెయ్యు. దేవుని విశేషంలో ఏ విశేషంలో నేను తిరగబడుతున్నాను? దేవుని గురించిన పనులలో ఏ విధంగా నేను తిరగబడుతున్నాను అన్నది నువ్వు ఆలోచించి. దేవుడు అంటుండు, ఆకాశమా ఆలకించుము, భూమిని చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేశాను, కానీ వాళ్ళ మీద తిరగబడి ఉన్నారు అని అంటుండు దేవుడు. ఉట్టి మాటలు చెప్పట్లేదు. ఒక సేవకునిగా, ఒక విశ్వాసిగా, ఒక దేవుని బోధకునిగా తిరగబడుతనం చేస్తున్నావా? దేవుని నమ్మినవు, కరెక్టే, బాగుంది. దేవుని నమ్మినవు, ఏమన్నావు ఆలోచించు. బాప్తిసం తీసుకున్న తొట్టిలో దేవునికి నువ్వు మాట ఇచ్చినావు. పాత జీవితం అంతా బ్రతకలేక, పాత బ్రతకంతా నీకు కంపు కొట్టి నువ్వు వలసిపోయి అప్పుల బాధతో, రోగాలతో, నొప్పులతో, నిందారోపణలతో ఈ బాధలన్నీ భరించలేక దేవుని యుద్ధకు వచ్చినవు. బాగుంది, కానీ దేవుడు నేను సొంతం చేసుకున్నాడు కదా, నువ్వైన సొత్తు కదా. అయితే ఆలోచించు. మరి దేవుని సన్నిధిలో, దేవుని సన్నిధానంలో నువ్వు బాప్తిసం తీసుకున్నప్పుడు ఏమని మాట ఇచ్చినావు? ప్రభువా, ఇంకా బ్రతుకు నేను కాదు, నా జీవితము నీ చేతికి అప్పచెప్తున్నాను. ఇప్పటి నుంచి నేను నీ చిత్తం జరిగిస్తాను, నీ మాటకు విధేయత చూపిస్తాను, నీకు తగ్గినట్లు నేను బ్రతుకుతో ప్రభు అని చెప్పేసి దేవునికి మాట ఇచ్చినప్పుడు దేవుడు ఒక మాట ఆలోచించు. నిన్ను తోచివేయకుండా తనకిష్టమైన కుమారుని నువ్వు కాబట్టి తన నిన్ను కాపాడుకున్నాడు, తన నిన్ను రక్షించుకున్నాడు. బాగుంది, కానీ మరి అలాంటప్పుడు దేవునితో నువ్వు అన్యోన్య సాహసం కలిగి ఉన్నావా? ప్రతిరోజు ప్రార్థనలో, వాక్యములో, క్రమం తప్పకుండా చర్చికి పోవడములో దేవునితో అన్యోన్య సాహసము కలిగి ఉన్నవా? దేవుని ఉద్దేశాలు ఏమై ఉండొచ్చు? దేవుని యొక్క చిత్తం ఏమై ఉండొచ్చు నీ పట్ల? దేవుని యొక్క ఆలోచనలు నీ పట్ల ఏముండొచ్చు? ఇక్కడ ఏమంటుండు? యెషయా గ్రంథములో 1వ అధ్యాయము 2వ వచనములో, ఆకాశమా ఆలకించుము, భూమిని చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేశాను, కానీ వారు నా మీద తిరగబడి ఉన్నారు అని చెప్పేసి యెషయా ప్రవక్తకు దర్శనములో దేవుడు మాట్లాడుతున్నాడు. అయితే యెషయా యొక్క ఉద్దేశం ఏమై ఉంటుంది తెలుసా? దేవుడు నాతో దర్శనములో మాట్లాడుతున్న ఈ ప్రతి మాట సకల జగత్తు, ప్రతి జనాభా, ప్రతి భూమండలం మీద ప్రతి మనిషి వినాలన్న ఒక సంకల్పం కట్టుకున్నాడు యెషయా. దేవుని యొక్క మాటను పొల్లుపోకుండా చాటించాలి. దేవుని యొక్క ఉద్దేశాలు
పుల్లుపోకుట ప్రకటించాలి అని దేవుడు యేషయ ప్రవక్తకు దర్శనమయ్యి కలలో తనతో మాట్లాడుతున్న మాటలు ఆషమాషం మాటలు కావవి. కాబట్టి ఆకాశము ఆలకించుము, భూమిని చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేశాను, కానీ వాళ్ళ మీద తిరగబడి ఉన్నారు. ఎస్, చూడండి, ఆలోచించండి. ఎందుకు అంటే హల్లెలూయా, స్తోత్రములు ప్రభువా, మీకు వందనాలు తండ్రి. మీకా సువార్త 1వ అధ్యాయము 2వ వచనము, ఓసారి మీ దగ్గర బైబుల్ ఉంటే చదవండి. మీకా 1వ అధ్యాయము 2వ వచనము, సకల జనులారా ఆలకించండి, భూమి నివ్వును నీళ్ళనున్న సమస్తమును చెవియొగ్గి వినుడి, ప్రభువాగు యెహోవా మీ మీద సాక్ష్యము పలకబోచున్నాడు, పరిశుద్ధ లాయములో నుండి ప్రభువు మీ మీద సాక్ష్యము పలకబోచున్నాడు. సకల జనులారా ప్రభు యొక్క మాట ఆలకించండి. ఆయన దేవాది దేవుడు, నీ పట్ల నా పట్ల ఆయన కలిగి ఉన్న ఉద్దేశాలు ఇలాంటివై ఉండొచ్చు అని నువ్వు ఆలోచిస్తే, ఒక దేవుని బిడ్డగా నువ్వు దేవుని మాటను నెరవేర్చే విధంగా ఉండాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు చేయవలసింది ఏంటంటే దేవుని యొక్క మాటను గౌరవించు. నీకు ప్రతి విశేషంలో నీకు డౌట్ ఉండొచ్చు, అనుమానాలు వస్తుండొచ్చు. వాళ్ళతో వీళ్ళతో షేర్ చేసుకునే దానికన్నా దేవునితో షేర్ చేసుకుని అడుగు దేవుని, ప్రభా నా పట్ల నువ్వు కలిగి ఉన్న ఉద్దేశాలు ఏంటి, నా పట్ల నువ్వు తీసుకున్న తీర్మానాలు ఏంటి, మరి నేను ఏం చేయాలి ప్రభా, నా బ్రతికి ఏంటి, నా జీవితం ఏంటి, నేను ఏ విధంగా బ్రతకాలి, ఏ విధంగా జీవించాలి, నీ చిత్తం నా ఎడలి ఏమైంది ప్రభా అని దేవుని సన్నిధిలో మోకరించి దేవుని అడుగు. ఇప్పుడు వాళ్ళ దగ్గర అన్ని సలహాలు తీసుకునేదానికన్నా అదేదో దేవుని సన్నిధిలో మోకరించి దేవుణ్ణి అడిగితే దేవుడు చెప్తాడు కదా, నీతో మాట్లాడతాడు కదా. యేషయ్య కోకిన ప్రత్యక్షం కాలేరు, తన దర్శనంలో మాట్లాడుతున్నాడు యేషయ్యతో, నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేశాను, కానీ వాళ్ళు నా మీద తిరగబడుతున్నారు. ఎందుకు? మరి యేషయ్య ప్రవక్తతో మాట్లాడిన దేవుడు నీతో మాట్లాడా? ప్రార్థనలో కానీ ప్రత్యక్షంగా కానీ ఏదో ఒక విధంగా మాట్లాడా? అన్ని అనుమానాలను పెంచుకొని అందరి దగ్గర లేనిపోయిన సలహాలు తీసుకొని జీవితాన్ని ఎందుకు నాశనం చేసుకుంటావు? నీ పట్ల దేవుని యొక్క ఉద్దేశాలు ఏమై ఉన్నాయో నువ్వు దేవుణ్ణి అడుగు, దేవుని సహాయం కోరు, దేవుని కాపుదల కోరు, దేవుని చేయి పట్టుకున్నాడు, ఆయన చిత్తం నీ పట్ల జరిగించు. కాబట్టి మలకి ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయము 19వ వచనం, మీ దగ్గర బైబిల్ ఉంటే చదవండి. ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము 19వ వచనం. ఇక్కడేముంది? నేడు జీవమును మరణము, ఆశీర్వాదము శాపమును నేను మీ ఎదుట ఉంచి భూమాకాశములను సాక్షులు పిలుస్తున్నాను. ప్రైజ్ లార్డ్. నీ ఒక దేవుని బిడ్డగా, ఒక దేవుని సేవకునిగా, ఒక క్రైస్తవునిగా నువ్వు దేవుని పట్ల తీసుకున్న తీర్మానం ఏదైనా ఉండొచ్చు. దేవుడు ఉట్టి మాటలు చెప్తలేడండి. బైబిల్ ఊరికే మీకు టైంపాస్ కోసము చదివి పక్కన పెట్టడానికి, సెల్పులలో పెట్టడానికి, ఏదో టీవీ మీద పెట్టడానికి, టైంపాస్ కోసం చదివి మూసిపెట్టడానికి ఇవ్వలేడు దేవుడు. బైబిల్ ధర్మశాస్త్రం, అది దేవుని యొక్క నియమాలు, దేవుని యొక్క నిబంధన, దేవుని యొక్క మాటలవి. దేవుని యొక్క వాక్యంను ఆధారం చేసుకొని దేవుని చిత్తానుసారంగా నువ్వు బ్రతుకుతున్నప్పుడు దేవుడు నీకు తోడై ఉండి తన చెయ్యిని కందించి తన అడుగులో అడుగేసి నడిపించుకోవడానికి ఆయన సమర్థుడు. కాబట్టి ఆలోచించు. తెగుతెంపులు అట్టా ఇటా తెలుసుకోవాలి బైబిల్ చదువుతున్నప్పుడు, ఆషమాష కాదండి. ఇక్కడ ఏమంటాడు? ద్వితీయోపదేశకాండంలో 30వ అధ్యాయము 19వ వచనం ఒక్కసారి మీరు చదవండి. నేడు ఈరోజు నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుట ఉంచి భూమాకాశములను సాక్షులు పిలుస్తున్నాను. భూమాకాశములను సాక్షులు పిలవడం అంటే నువ్వు దేవుని ఎదుట తీసుకున్న తీర్మానం ఏమైతే ఉన్నదో అది తీసుకున్నావు. తీసుకున్న తర్వాత
మరి ఆ తీర్మాన ప్రకారంగా ఖచ్చితంగా నడవాలి. అయ్యో ఇంట్లో పిల్లలు ఉన్నారు, నా భార్య ఉంది, నా సంసారం ఉంది, నా ఉద్యోగం ఉంది, నా జాబ్ ఉంది, నేను పని చేయకపోతే నా భార్య పిల్లలు ఆగమైపోతారు, నా సంపాదన లేకుంటే నా కుటుంబం చెక్కుచెదురు అయిపోతుంది, అయ్యో లోకంలో మరి అవమానకరంగా అయిపోతుంది. చూడండి, మరి దేవుడు నీ పట్ల తీసుకున్న తీర్మానాలు ఎలా ఉన్నాయో నువ్వు దేవునికి మాట ఇచ్చినావు కదా. కాబట్టి ఆలోచించు బైబిల్ ప్రకారంగా. అయ్యో మరి దేవుడు ఖచ్చితంగా నాతో మాట్లాడుతున్నాడు, కానీ ఇంట పరిస్థితులను బట్టి నేనేం చేయాలని చెప్పేసి రకరకాల ఆలోచనలతో నువ్వు ఆగిపోకు. నేడు జీవము మరణము రెండు నీ ముంగడ పెట్టిన డిసైడ్ నీది అన్నాడు. నువ్వేది తీసుకుంటావో నీ ఇష్టం, నీకు వదిలేసిండు. భూమి ఆకాశాలను సాక్షులు ఎందుకు పెట్టిందంటే నువ్వు తీసుకుంటున్న తీర్మానం ఏదైతుందో, దేవునికి నువ్వు ఇచ్చిన మాట ఏదైతుందో ఆ మాట ప్రకారంగా నువ్వు లేకపోతే పరలోక రాజ్యములో తన సింహాసనం ఎదుట నువ్వు తీర్పు నీకుంటుంది. అవునా ప్రభు, నేను ఆ మాట చెప్పిననా, నేను ఈ మాట చెప్పిననా సాకులు చెప్పడానికి లేదు. ఎందుకంటే నీ మీద నా మీద నువ్వు తీసుకున్న తీర్మానం దేవుని పట్ల ఏదైతుందో ఆ నిర్ణయం ప్రకారంగా ఆ తీసుకున్న తీర్మానం ప్రకారం మరి దేవుడు నీ పట్ల తీసుకున్న తీర్మానాలు ఎలా ఉన్నాయో నువ్వు దేవునికి మాట ఇచ్చినావు కదా. కాబట్టి ఆలోచించు బైబిల్ ప్రకారంగా. అయ్యో మరి దేవుడు ఖచ్చితంగా నాతో మాట్లాడుతున్నాడు, కానీ ఇంట పరిస్థితులను బట్టి నేనేం చేయాలని చెప్పేసి రకరకాల ఆలోచనలతో నువ్వు ఆగిపోకు. నేడు జీవము మరణము రెండు నీ ముంగడ పెట్టిన డిసైడ్ నీది అన్నాడు. నువ్వేది తీసుకుంటావో నీ ఇష్టం, నీకు వదిలేసిండు. భూమి ఆకాశాలను సాక్షులు ఎందుకు పెట్టిందంటే నువ్వు తీసుకుంటున్న తీర్మానం ఏదైతుందో, దేవునికి నువ్వు ఇచ్చిన మాట ఏదైతుందో ఆ మాట ప్రకారంగా నువ్వు లేకపోతే పరలోక రాజ్యములో తన సింహాసనం ఎదుట నువ్వు తీర్పు నీకుంటుంది. అవునా ప్రభు, నేను ఆ మాట చెప్పిననా, నేను ఈ మాట చెప్పిననా సాకులు చెప్పడానికి లేదు. ఎందుకంటే నీ మీద నా మీద నువ్వు తీసుకున్న తీర్మానం దేవుని పట్ల ఏదైతుందో ఆ నిర్ణయం ప్రకారంగా ఆ తీసుకున్న తీర్మానం